కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పర్యావసానాల్లో కాపుల్ని చీల్చేందుకు చర్చోపచర్చలు అలాగే మీడియా సాక్షిగా కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాపుల్ని ఏకం చేసేందుకు ఏర్పడిన కాపునాడు ఈ సందేహాలకు సమాధానాల్ని మీ ముందుకు తీసుకువచ్చింది. ఇప్పుడు మన స్టూడియోలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారు మన సందేహాలకు సరైన సమాధానాలు అందజేస్తారు. మన తెలుగు మీడియాలో కాపులపై జరుగుతున్న కుట్రలపై చర్చోపచర్చలు బాగా జరుగుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇవాళ కాపులు సంఘటితం అవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కాపుల ఐక్యతను చూసి ఈర్షపడుతున్నాం, భయపడుతున్నాం, ఇంకొక రకమైన ఆలోచనతో మిగతా వర్గాలకి కాపుల పట్ల ఏహభావం చూపించే విధంగా మీడియాలో ఇవాళ శాఖోపశాఖలుగా రోజుకి 1, 2, 3 అలాగా వీడియో షూట్లు చేయటం చేసి దాన్ని ప్రజలకి అంటే ఛానల్స్లో ఒకటే సబ్జెక్టు ఒకేసారి జరుగుతుంటే దాని మీద మిగతా వర్గాలకి ఏహభాగాలకి అంటే ఇది రాజకీయ పార్టీల అనుబంధంగా ఉన్న టీవీలో కుట్ర మేము భావిస్తాం. అందుకని దయచేసి టీవీ డిబేట్లలో పాల్గొనే వక్తలు ఆ ప్రమాదాన్ని గమనించాలని మేము కోరుకుంటున్నాం. అయితే బీసీల్లో కాపుల్ని చేర్చడంపై ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉందా? అలాగే 5% ఈడబ్ల్యూఎస్ పై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అన్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తోందా? అంటే ఇప్పుడు ప్రస్తుతం మొన్నటిదాకా రాజకీయ పార్టీలు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇంతకు ముందు వరకు కాపుల్ని బీసీలు జాయిన్ చేసే సబ్జెక్టులో కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పుకొని తప్పించుకోవడం, ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా గవర్నర్ నోటిఫికేషన్తో కాపులు కానీ ఏ సామాజిక వర్గానైనా బీసీలో జాయిన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి దఖలుపరుస్తూ అధికారాన్ని అప్పచెప్పింది. దీని మీద కాపులకి రిజర్వేషన్ కల్పించాలనే విషయంలో ప్రధానంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని కాపుల శ్రేయస్ కోసం చూస్తారా, తన రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తారనేది మనం వేచి చూడాల్సిన సబ్జెక్ట్ తప్ప ఇది ఇంకో రకమైనది కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్లో చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్ అనే ఒక తీర్మానం, ఒక కోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వడం, దానికి అదో ఈడబ్ల్యూఎస్లో కూడా ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది కాబట్టి ఈ 2 విషయాల్లో రాజకీయ వ్యూహాలతోనే అమలు చేస్తారా లేకపోతే కాపుల శ్రేయస్ కోసం దీన్ని ఏ కోణంలో చూస్తారనేది మనం వేచి చూడాల్సిన విషయం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే యూడబ్ల్యూఎస్కి రిజర్వేషన్స్కి క్వైట్ ఆపోజిట్ సబ్జెక్ట్. ఈ రెండింటి మధ్యలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కొన్ని లొసుగులు ఉన్నాయి. లొసుగుల్ని న్యాయ కోవిధుల ద్వారా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుకున్నాను. అలాగే పెద్దలు హరినాథ్ బాబాయ్ గారు వయసు రీత్యా ఆయన ఆరోగ్య రీత్యా ఆయన నిరాదీక్ష చేస్తానని చెప్పడం ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ ఏజ్లో అంత సాహసం చేయకూడదని మా విన్నపం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా హరినాథ్ బాబాయ్ గారికి ఒక సందేశం పంపించి మీరు ఆయన నిరాదీక్షని సమర్థించొద్దు, చేయొద్దని ఆదేశించాలని పవన్ కళ్యాణ్ని కాపునాడు కోరుకుంటాను. కాపుల్లో ఎలాగైతే ఉపకులాలు ఉన్నాయో అలాగే కమ్మల్లో ఉన్న చిన్నకమ్మ పెదకమ్మ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారా లేదా అంటే ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే చిన్నకమ్మలైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులైనప్పుడు వాళ్ళకి పెదకమ్మలు సాయం చేశారా లేదా, అలాగే రెడ్లల్లో కూడా చిన్నరెడ్లు పెదరెడ్లు అని 2 ప్రధాన వర్గాలు ఉన్నాయి. ఈ 2 ప్రధాన వర్గాల్లో చిన్నరెడ్లైన జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ నాన్నగారైన వైఎస్ఆర్ కానీ ముఖ్యమంత్రులు అయినప్పుడు పెదరెడ్లు సహాయం చేశారా లేదా? ఇక్కడ మనం కమ్మ అనే పదానికి వచ్చేసరికి కృష్ణా గుంటూరు జిల్లాల కమ్మలని పెదకమ్మలని, ఈ రాయలసీమ రెడ్లు చిన్నకమ్మలని చెప్తూ ఉంటారు. అందుకనే పెదకమ్మలు దాదాపు చిన్నకమ్మల్ని రాజకీయ ఎదగలేరు. అందుకనే కొన్ని డిబేట్లు ప్రముఖ యాంకర్లు కమ్మ సామాజిక వర్గం చెందిన యాంకర్లే చంద్రబాబు నాయుడు సబ్జెక్టు ఒంటి కాల మీద వస్తుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు చిన్నకమ్మలు అవటం. అలా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు పెద్దకమ్మ సామాజిక చెందినవాడు. అందుకని పెద్దకమ్మ చిన్నకమ్మ కలిపింది ఒక రకంగా ఎన్టీ రామారావు గారు. అందుకని ఇవాళ కమ్మల్లో పెద్దకమ్మ చిన్నకమ్మ అనే బేరీజ్ వేసుకోకుండా టోటల్గా కమ్మ సామాజిక వర్గం అంతా చంద్రబాబు నాయుడు వెనకాల పనిచేస్తుంది. ఎవరో కొంతమంది అధికార పార్టీ ప్రలోభాలు లోపడినాడు తప్ప, లేకపోతే ఛానల్స్ ఓనర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తప్ప జనరల్గా కమ్మ సామాజిక వర్గం అంతా ఉమ్మడిగానే పనిచేస్తుంది. అలాగే రెడ్ల దగ్గరికి వచ్చేసరికి తెలంగాణ
ఆంధ్ర కలిసి ఉన్న టైంలో తెలంగాణ రెడ్లు ఎవరు చిన్న రెడ్డిని అధికారం వైపు రానియలేదు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి విషయంలో. అందుకని రంగా గారు పొలిటికల్గా ఎదిగిన తర్వాత ఒక బలమైన సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి రాజశేఖర రెడ్డికి సపోర్ట్గా నుంచోబెట్టబట్టి ఆ రోజు రెడ్లకు వ్యతిరేకంగానే రాజశేఖర రెడ్డిని కాపులందరూ ప్రమోట్ చేసి దాన్ని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేయరు. ఆ సెంటిమెంట్లోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి నా అభిప్రాయం. అంతే తప్ప వసుదాకా అయితే చిన్న రెడ్లు పెద్ద రెడ్ల సబ్జెక్టులో జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చేది కాదు. కాబట్టి ఇక్కడ సెంటిమెంట్ మీద వచ్చాడు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే రెడ్ల పరిస్థితి ఎలా ఉంది, మెట్ట రెడ్లు మెట్ట కాని రెడ్లు వీళ్ళందరూ ఏకమై ఇవాళ అందరూ ఉమ్మడిగా పనిచేస్తారు. కానీ ఇక్కడ మిగతా వర్గాలు కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఈ రెడ్డి కమ్మ రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓబీ రమణ అనే వ్యక్తిని వెలుగులోకి తీసుకొచ్చి కాపుల మధ్య చిచ్చు పెట్టి గందరగోళం సృష్టించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? తెర వెనుక ఉన్న కారణాలేంటి? రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఇవాళ చిన్న రాష్ట్రం అయిపోవడంతో కాపులు, బల్జలు, ఒంటర్లు, తెలగలు, తూర్పు కాపు, మున్నూరు కాపు, కొండ కాపు ఇలాంటి తదితర కాపులందరి మధ్య ఒక అవగాహన పెరిగిపోయి ఈ రాష్ట్రంలో ప్రధాన అగ్రవర్ణాలైన కమ్మారెడ్లకు ధీటుగా ఈ కాపు వర్గాలన్నీ ఏకమైనాయి. దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నంలోనే ఓబీ రామన్ లాంటి రిటైర్డ్ మూల కూర్చున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి ఓబీ రామన్తో ఇలాంటి స్టేట్మెంట్ ఇప్పిస్తాడు. ఇవాళ మీకు ఒక విషయం అబ్జర్వ్ చేయగలిగితే రాయలసీమ జిల్లాలో 4 జిల్లాలు ప్రధానంగా ఇంతకుముందున్న 4 జిల్లాలు ప్లస్ 2 ప్రకాశం నెల్లూరు జిల్లా కలిపి గ్రేటర్ రాయలసీమ అనే ఒక అసోసియేషన్ని బల్జిలంతా స్థాపించి దాంట్లో పెద్దలు గంగయ్య నాయుడు సీనియర్ అడ్వకేట్ చిత్తూరు ఆయన్ని అధ్యక్షుడిగా, అలాగే కాపునాడు అధ్యక్షుడు కర్నూలు ప్రాంతానికి చెందిన అజ్జా రామకృష్ణ, అలాగే రాయలసీమ మన రాజంపేట నియోజకవర్గంలోని రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన చెంగలరాయుడు, అలాగే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహరు, అలాగే తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ వీళ్ళందరినీ కలిపి ఒక కమిటీ వేసుకొని అనేక సమావేశాలు రాయలసీమ ప్రాంతాల్లో చెప్పుకొస్తూ ఫస్ట్ బల్జీలు అభివృద్ధి చెందుతూ దాంట్లో కాపులు సహకారం తీసుకుంటూ కాపులు వేరు బల్జీలు వేరు కాదు, మనం అంతా ఒకటే అన్నదమ్ములు అని చెప్పి క్లియర్గా చెప్తూ వాళ్ళు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఈ మధ్య ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసే కొంతమందిని దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ రాయలసీమ అధికార ప్రతినిధులుగా ఒక ముగ్గురిని నియమించారు. వారి ద్వారానే రేపు రాయలసీమ బల్జీల ఆవేశాన్ని కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ ద్వారా తెలియజేస్తారు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఇండివిజువల్గా బల్జీలు వేరు కాపులు వేరు అని చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్న కాపు, తెలగ, బల్జీ ఒంటర్లు ఎవరు నమ్మే పొజిషన్లో లేరని చెప్పి మీరు ఇలాంటి ప్రకటనలు చేస్తే మిమ్మల్ని బల్జీలు కూడా బహిష్కరించే పరిస్థితి తెచ్చుకుంటారని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాపులకి దామోదరం సంజీవయ్య గారు అలాగే అంబేద్కర్లు చేసిన మేలేంటి? అలాగే నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి వాళ్ళు చేసిన ద్రోహం ఏంటి? ఇక్కడ మనకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పాలించే రోజుల్లో 1935లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి తదితర కులాల్ని బీసీలోంచి తీసేయడం జరిగింది. దీన్ని గుర్తించిన అంబేద్కర్, అంటే అప్పుడు అంబేద్కర్ గారికి గాజుల నర్సు శెట్టి అనే ఒక స్నేహితుడు, అంటే ఆయన అంబేద్కర్ జీవిత చరిత్రలో ఈ గాజుల నర్సు శెట్టి అనేది దాన్ని ఒక పేరా రాసుకున్నారు. నాకు గురుతుల్యుడు, నా స్నేహితుడు, నా సన్నిహితుడు అని చెప్పి గాజుల నరసింహశెట్టి గారి గురించి మాట్లాడుకున్నారు. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఈ గాజుల నరసింహశెట్టి, అంబేద్కర్ ఈయన వీళ్ళిద్దరు కలిపి విమానాల్లో వెళ్ళే స్తోమత లేక ఒక ఓడలో షిప్ మీద ఎక్కి ఆ షిప్ లో ప్రయాణం చేస్తూ ఇంగ్లాండ్ రాణి దగ్గరికి వెళ్ళి కాపుల్ని బీచ్లో జాయిన్ చేయడం ఎంత అవసరం అనేది అన్నాడు ఎలిజబెత్ రాణికి అంబేద్కర్ గారు వివరించి కాపులు తిరిగి బీచ్లో జాయిన్ చేశారు. ఈ సబ్జెక్ట్ ఇలా నడుస్తుండగా స్వతంత్రం వచ్చేట్టు రావడం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా కాపులు బీసీలోనే ఉన్నారు. ఈ బీసీలో ఉన్న తర్వాత నీలం సంజయ్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక పెద్ద కుట్ర జరిగింది కాపుల మీద. కాపులు కానీ ఈ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలతో కలిసి ఉంటే బీసీలు రాజ్యాధికారానికి వచ్చేస్తారన్న ఒక దురుద్దేశంతో కాపుల్ని బీసీ స్టేటస్ నుంచి పక్కకి తెప్పించారు. ఆ తర్వాత దామోదర్ సంజయ్ గారు ముఖ్యమంత్రి అవడం, సంజీవ్ రెడ్డి గారు చేసిన కుట్రను గూడిపుటాన్ని అర్థం చేసుకుని తిరిగి ఆయన మళ్ళీ కాపుల్ని బీసీలో జాయిన్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి రావడం, కాసు బ్రహ్మానంద రెడ్డి వచ్చి సేమ్ సంజీవ్ రెడ్డి గారు ఏ సిస్టంలో అయితేనే చేశాడు అదే సిస్టంలో కాపులు మళ్ళీ తీసేయడం జరిగింది. అప్పటి నుంచి కాపునాడు కాపులందరూ కాపు, తెలగ, బలిజ, ఒంటలు అందరూ కాపులు తీసేయబడ్డ కాపుల రిజర్వేషన్ తిరిగి పునరుద్ధరించాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ చేస్తున్న టైంలో పెద్దలు
మిర్యాల వెంకటరావు గారు కానీ, ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ, ఇటు పిల్లా వెంకటేశ్వరరావు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ రకరకాల వాళ్ళ యాంగిల్స్లో పోరాటాలు చేయటం, ఆ పోరాటాల్లో అధికార పార్టీ కుట్రల కుతంత్రాలతో ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని ఏదో రూపాయన అంచివేయడంతో పాటు బీసీ సామాజిక వర్గాలని కొంతమందిని రెచ్చగొట్టి కాపులు బీసీలో జారీ చేస్తూ మేము ఒప్పుకోము అనేది. మేము చెప్పేది అంటే కాపులు బీసీలో చేర్చమని అడగట్లేదు, తీసివేయబడ్డ రిజర్వేషన్స్ని తిరిగి ఇవ్వమని అడుగుతున్నాం. దానికి బీసీ వర్గాలని రెచ్చగొట్టి కాపుల మీద రకరకాల స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇక్కడ కాపు సబ్జెక్ట్ని ఒక కాంట్రవర్సీ చేస్తున్నారు. బీసీ సోదరులారా, ఈ కాపునాడు టీవీ తరఫున మీకు ఒక విన్నపం చేస్తున్నాను. కాపులు కానీ బీసీలో చేరి ఉంటే ఈ పార్టీకి బీసీ సామాజిక వర్గం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది. ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు, ఆ ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవాళ సామాజిక పరంగా కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉండేది. ఇవాళ వరకు కాపుల్ని బీసీలో తీసేయటం, అధికారానికి రాకుండా రకరకాల కుట్రలు పడుతుంటో ఆ కుట్రల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకని దయచేసి బీసీ సోదరులారా, కాపుల సబ్జెక్టులో మీరు ఒక అవగాహనతో మాతో కలిసి రండి, మనం అందరం కలిసి పనిచేద్దాం, రాజ్యాధికారాన్ని సాధిద్దాం అని కాపునాడు పిలుపునిస్తుంది. చివరిగా ఒక ప్రశ్న అండి. చంద్రబాబు నాయుడు ఖమ్మం సభ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీని పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ వెనుక మర్మం ఏంటి? రానున్న ఎలక్షన్స్లో బీజేపీకి తెలంగాణ ప్రాంతంలో అధికారం రావడానికి చాలా దగ్గరగా వచ్చేసింది. దాన్ని ఇంకా బలం చేయడానికి బీజేపీ వ్యూహం అనుకోండి, ఇంకో రకం అనుకోండి, దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడుతో ఖమ్మం జిల్లాలో ఒక బహిరంగ సభ నిర్వహించడం, ఆ బహిరంగ సభలో లక్షలాదిగా జనాలు ఎంతో ఉత్సాహంతో ఆ సమావేశానికి రావడం, దాన్ని చూసి కేసీఆర్ కంగారు పడటం, ఆ కంగారులో పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం, దీన్ని చూసి ఈ సభను చూసి ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి కూడా ఉలిక్కిపడ్డాడని చెప్పి కొన్ని కథనాలు వచ్చినాయి. ఎందుకంటే బీజేపీకి అధికారంలో రావడానికి తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నాడేమో అనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి తన అనుంగు మిత్రుడు, సోదరుడు అని చెప్పుకునే గాలి జనార్దన్ రెడ్డితో కర్ణాటకలో ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ గాలి జనార్దన్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టడం, ఆ ప్రాంతీయ పార్టీ ద్వారా మళ్ళీ బీజేపీ పార్టీని బ్లాక్మెయిల్ చేయాలనే కథనాలు రావటం, దాంతో ఢిల్లీ పిలుపు మేరకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యాడని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. అంటే దీని పట్టణం ఏంటంటే జగన్ ఢిల్లీ యాత్ర మర్మం ఏంటంటే మోడీ షాలు అక్షంతలు వేయడానికే జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ పిలిపించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మీరు ఒక రకమైన ఆలోచనతో రాజకీయ విశ్లేషణతో చూసి ఆంధ్ర రాష్ట్రంలో కాపుల మీద జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను అర్థం చేసుకొని ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తే తప్ప టీవీ డిబేట్లు కంపు కొట్టే విధంగా డిబేట్లు పెట్టి కాపుల మీద ఏహభావం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని కాపులందరూ సంఘటితంగా ఉండి రాజ్యాధికారం సాధనలో మన వంతు పాత్ర మనం నిర్వహిద్దాం. 2024 కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కలిపిన బహుజన రాజ్యాధికారిని సాధిద్దాం. జై కాపునాడు. జోహార్ మిర్యాల వెంకటరావు, జోహార్ వంగవీటి మోహన్ రావు. Please subscribe our channel.